నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్. రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్. కేఎస్ఆర్ ఫౌండేషన్ సేవలు అమోఘం. చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డిపై ప్రశంసల వర్షం. ఇంద్రవెల్లో వైఎస్ షర్మిల దిష్టిబొమ్మ దగ్ధం. తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. ఉత్తమ ప్రతిభ కనపరిచి క్రీడల్లో రాణించాలన్న కలెక్టర్. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం. ఉప్పల్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై యాదవుల ఫైర్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బేతి సుభాష్ రెడ్డి ఫ్లెక్సీ దహనం. ఆదర్శ ఆర్టీసీ ఉద్యోగులకు శాలువాలతో సత్కారం. నిబద్ధతగా విధులు నిర్వర్తించాలని సూచించిన ఆర్వో. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రవేశపెట్టిన ప్రాణదాత అంబులెన్సులు ఆపదలో ఉన్నవారికి సమయానికి ఆసుపత్రికి చేర్చి ఆపద్ బాంధవులను నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో విద్యానగర్కు చెందిన 90 ఏళ్ల బడ్జారపు రమణాచారి గ్యాస్ట్రో బాధపడుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ నుంచి ప్రాణదాత అంబులెన్స్లు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆపదలో తమను ఆదుకున్న ఆ బాధిత కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డితో పాటు సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించారని, క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి సత్తా చాటుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ జిల్లా స్థాయి క్రీడా పోటీలు కలెక్టర్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లోని 5 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 18 ఎస్సీ వసతి గృహాల్లోని 300 మంది విద్యార్థులు పరుగు, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్యారం పోటీల్లో పాల్గొన్నట్లు చెప్పారు. మన ఈవినింగ్ మళ్ళీ మేడం గారు వస్తారు. ఓకే మేడం. విజయ్ ఓకే. It's very nice to see చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మన ఇంట్రా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఐ థింక్ 300 పార్టిసిపెంట్స్ ఉన్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్. అండ్ ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, రకరకాల ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇట్ ఇస్ వెరీ నైస్. వెదర్ కూడా చాలా బాగుంది. మీకు చాలా వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్ టు కంపీట్ హెల్తీలీ ఇన్ స్పోర్ట్స్. సో మై ఓన్లీ అడ్వైస్ ఏమంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మన స్టేడియంలో ఈచ్ అండ్ ఎవ్రీ లాట్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఐ హోప్ యూ విల్ ఆల్సో యూస్ దిస్ వెల్. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు మొదలై దాదాపుగా నెల రోజులు దాటింది. అయినా విక్రయాలు ఊపందుకోలేదు. గత ఏడాది ఇదే సమయానికి జిల్లా వ్యాప్తంగా ఆయా మార్కెట్లలో 2 లక్షల క్వింటాల పత్తి అమ్మకానికి వచ్చింది.
కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేవలం 41,000 క్వింటాలు మాత్రమే చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈసారి వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు తోడు అక్టోబర్లో కురిసిన అకాల వర్షాలు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ పరిస్థితి నుంచి కొంతమేర తేరుకున్న రైతులు భారీ దిగుబడిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ధరల విషయంలో మాత్రం హెచ్చుతగ్గులు ఉండడంతో రైతులు పత్తి విక్రయానికి వేచి చూస్తున్నారు. మా ఇంట్లో కావాలని కూడా వస్తారు వాళ్ళ మన చూసి మన చెప్పే కాక నెల మందులకు రాని వస్తారు వచ్చి జిల్లాలో అక్టోబర్ 14న ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోలు ప్రారంభం కాగా తొలి రోజు క్వింటాలకు 8,300 రూపాయలు ధర పలికింది. ఆ తర్వాత ఈ ధరలో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. ఇటీవల 9,000 పైబడి పలికిన ధరలు ప్రస్తుతం కొంత తగ్గి 8,800కు చేరుకుంది. అయితే పత్తి ధరపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 10,000 మార్కు చేరుకుంటుందని నమ్మకంతో ఉన్నారు. అందుకే పంట చేతికొచ్చినా విక్రయించకుండా చాలా మంది తమ ఇండ్లలోనే నిల్వ చేస్తున్నారు. మార్కెట్ ధరను నిరంతరంగా పరిశీలిస్తూ దానికి అనుగుణంగా విక్రయించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు కొన్ని మండలాల్లో ఇప్పటికీ పంట చేతికి రాలేదు. ఇంకొద్ది రోజులు గడిస్తే మార్కెట్లు కలకలలాడే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్లోని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్పై ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఫ్లెక్సీని దహనం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒక మహిళను పట్టుకుని కులం పేరుతో దూషించడం, మానసికంగా క్షోభకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారిని కుల వేసులతో దూషించినందుకు కార్పొరేటర్ మహిళా శ్రీదేవి గారిని కుల దూషణతో అవమానించినందుకు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ గారిని కుల పేరుతో దూషించినటువంటి బేతి సుభాష్ రెడ్డి గారిని తొందరనే క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. యాదవ మహిళ అయినటువంటి మా యాదవ ముద్దు బిడ్డ ఉప్పల్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారిని కుల పేరుతో దూషించి చంపేస్తానని బెదిరించడం ఎంతవరకు సమంజసం మేము అడుగుతున్నాము. మా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆయన క్షమాపణ చెప్పని ఎడల మేము ఆయన ఇంటిని ముట్టడిస్తామని మేము చెప్పడం జరుగుతుంది. కార్పొరేటరు బొంతు శ్రీదేవి యాదవ్
గత 3 సంవత్సరాలుగా అవమానాలకు గురి చేస్తూ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మానసిక క్షోభకు గురి చేస్తూ తక్కువ కులం దానా గొల్లదానా ఆ గొల్లదానికి ఏ కార్యక్రమంలో పిలవద్దని అధికారులకు కాషాయం ఇవ్వడం, అదేవిధంగా ఆమె ఎక్కడ కూడా ఏం కార్యక్రమాలు పాల్గొన్నా కానీ ఆ పాల్గొన్నటువంటి కార్యక్రమాలను అవాయిడ్ చేయడం, ఈ రకమైనటువంటి హింస. విధులను భారంగా భావించకుండా ఉత్సాహంతో నిర్వర్తించాలని, అప్పుడే సత్ఫలితాలు వస్తాయని, సంస్థలోనూ మంచి గుర్తింపు ఉంటుందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధా పరిమళ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపో గ్యారేజీలో ఏర్పాటు చేసిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోజువారీ విధులకు క్రమశిక్షణతో నిబద్ధతతో నిర్వర్తించాలని, అప్పుడే ఆదర్శ ఉద్యోగులుగా ఎంపికై ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. అనంతరం రోడ్డు సేఫ్టీకి సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఆదర్శ ఉద్యోగులను శాలువాలతో సత్కరించి ప్రశంసా పత్రాలను అందించారు. రావాలి. కుష్ఠ వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను పగడ్బందీగా చేపట్టాలని ఎయిడ్స్ అండ్ లెప్రసీ వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ కార్యాలయం సమావేశ మందిరంలో కుష్ఠ వ్యాధి గ్రస్తుల గుర్తింపు సర్వే 2022పై పిహెచ్సిల వైద్యాధికారులు, లెప్రసీ నోడల్ పర్సనల్కు శిక్షణ ఇచ్చారు. ఇక ఆశా వర్కర్లు, కార్యకర్త, పురుష వాలంటీర్లతో కూడిన బృందం తమకు కేటాయించిన ఇండ్లను సందర్శించి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు అందుబాటులో లేకుంటే మరోసారి వెళ్లాలని సూచించారు. కుష్ఠ వ్యాధిని ఎలా గుర్తించాలో అవగాహన కల్పించారు. అయితే 18-19 సంవత్సరాల్లో మనము 14 రోజుల పాటు క్యాంపెయిన్ మోడ్లో వైసీ శ్రీనివాస్ గారిని వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం డాక్టర్ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా మన దగ్గర తెలిసిందే. మన జిల్లాలో 2022 శిక్షణ కార్యక్రమానికి హాజరైన వివిధ ఎల్సిడిసి క్యాంపెయిన్, లెప్రసీ క్యాంపెయిన్ ఒక 14 రోజుల పాటు ఆశా వర్కర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి లెప్రసీ సర్వే చేయడం జరిగింది. ఆ 3 సంవత్సరాలు కేసెస్ గణనీయంగా పెరిగాయి. దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ టెంపరీగా ఆపేసి జనరల్గా సర్వే లాగా పెట్టారు. మళ్ళీ కేసులు తగ్గుముఖం పడ్డాయి కాబట్టి మళ్ళీ సమాజంలో ఏమైనా గుర్తించిన కేసులు, దాగున్న కేసులు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ వెతికి బయటకు తీయడానికి ఈ సంవత్సరం 4th ఫేజ్ ఆఫ్ ఎల్సిడిసి ప్రోగ్రామ్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు మనము ఈ నెల డిసెంబర్ 6వ తారీఖు నుంచి కూలీనాలి చేసుకుని జీవనం సాగిస్తున్న వారిని ఆదుకోవాలని టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు పర్వీన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని రణదివే నగర్లో పాటు వివిధ కాలనీల్లో నివాసం ఉంటున్న నిరుపేదల కూలీలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే ఇటీవల కొందరు గ్రామాల్లోని రైతులు తమ వ్యవసాయ పనులకు మహారాష్ట్ర నుంచి కూలీలను రప్పించి స్థానికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని అన్నారు. ఇక పనులు లేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులంతా స్థానికంగా నివాసం ఉండే కూలీలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. 3-4 दिन से वापस आ रहे वो लोग.
15-20 दिन हो गया ऐसा कंटिन्यू जाते वो लोग काम को, तो वो लोग बीच बीच में वापस आ जा रहे खेत से, क्योंकि वो लोगों को ऑलरेडी खेत वाले क्या है वापस भिजा दे रहे। वजह क्या है बोल के पूछे तो उन लोगों को महाराष्ट्र से ला के वो लोग खेत में रख लिए ऑलरेडी कपास चुनने के लिए। कम बजट में वो लोग चुन के देखे जा रहे हैं उनको, तो वो लोगों को रख लिए, इन लोगों को वापस कर दे रहे वो लोग। तो इन लोगों बोल रहे अब हम लोग कहाँ जाना कपास चुनने, क्योंकि इनको दूसरा काम आता नहीं। ये लोग पूरा सीजन का इंतजार करते, खेता में काम करने वाले हैं इन लोग। तो इन लोगों को अगर अपन रैतु बंधु अपनी गवर्नमेंट दे रही उनको, तो किसके लिए दे रही? अपन रैतु बंधु दे रही ताकि रैतु उन्होंने कपास उगाना उन्होंने। వైఎస్ఆర్ఎంలపై ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కుటుంబం నుంచి వచ్చి నేడు తెలంగాణ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో షర్మిల దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్య రాష్ట్ర పాలనలో వైఎస్ఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం మర్చిపోలేమన్నారు. ప్రత్యేక రాష్ట్ర సిద్ధిని కేసీఆర్ పాలనలో అంచెంచులుగా అభివృద్ధి చేస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక కపట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సీఎం మంత్రులు అలాగే ఎమ్మెల్యేలపై ఇష్టానురీతిగా మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకున్నది లేదని స్పష్టం చేశారు. ఎన్ని సీట్లకు నువ్వు గెలుస్తావు నువ్వు చూసుకో, ఎందుకంటే గుండెల్లో దాచి పెట్టుకున్నారు మా కేసీఆర్ సార్ని. కేసీఆర్ కిట్ అని ఈ రోజు ఆడపిల్లలు పుడితే డబ్బులని మీ నాయన లెక్క కేవలం పేర్ల మీద డబ్బులు లేపుకోలేదు. ఇదిగో మహిళలకి చెక్ ఇస్తున్నారు డైరెక్ట్ గా, మహిళల పేరు మీద ఈ రోజు మా లోన్స్ ఇస్తున్నారు. మరి అలాగే దళిత బంధు ఇస్తున్నారు మహిళల పేరు మీద. ఇవన్నీ నీ కంటికి కనిపెట్టలేదా? ఇంకోసారి ఏ కాన్స్టిట్యున్సీలో నువ్వు తిరిగినా మా మహిళలను నిన్ను తరుముతామని గుర్తుంచుకో బిడ్డ. జై తెలంగాణ. ఎన్ని సీట్లకు నువ్వు గెలుస్తావు? ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని పాక్షికే మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ పార్టీలోకి చేరారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 8 ఏళ్లైనా పార్టీకే రామయ్య గ్రామాల మధ్య నిర్మించాల్సిన బ్రిడ్జి నిర్మాణ పనులు ఇప్పటి వరకు ప్రారంభించలేదని పాయల్ శంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మోహన్, జిల్లా కోశాధికారి రతన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఉజ్వల, గిమ్మ అలాగే ఉప సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ కరంజీ గారిని కూడా జిల్లా ట్రెజరర్ ఎస్సీ దళిత సోదరుడికైనా గిరిజనుడికైనా 1 లక్షనో 2 లక్షల రూపాయల లోన్లు వచ్చినాయా? ఏ డ్వాక్రా మహిళల కన్నా కానీ వడ్డీ లేని రుణాలు వచ్చినాయా? ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఈ టిఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు. కేవలం వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఈ రోజు దళిత బస్తీ భూమి వస్తుందని వడ్డీకి తీసుకొచ్చి పెళ్ళాల మీద ఉన్నటువంటి, భార్యల మీద ఉన్నటువంటి, తల్లుల చెవులకు ఉన్నటువంటి కమ్మల్ని అమ్మి మరి ఈరోజు టిఆర్ఎస్ నాయకులకు పైసలు ఇచ్చిండ్రు అంటే ఏ రకంగా ఈరోజు ప్రజల్ని టిఆర్ఎస్ పార్టీ నాయకులు మోసం చేసిండ్రు మీరు అర్థం చేసుకోవాలా. ఎస్సీ దళిత సోదరు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల బాధతో రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బేల మండల కేంద్రంలో రైతు పోరుబాట చేపట్టారు. రైతులకు రుణమాఫీతో పాటు రైతాంగ సమస్యలు, సబ్సిడీ, ధరణి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు పోడు భూమి పట్టాలు ఇచ్చామని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. పోడు సమస్యలే ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ హత్యకు కారణమని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ना तो एक हमारे अच्छे ऑफिसर की जान जाती, साथ ही साथ धरनी पोर्टल के अंदर आपने जो भी आपके लोगों को, बड़ा बाबू को, दोरला को फायदा पहुंचाने का आपने कार्यक्रम किया. कांग्रेस पार्टी धरनी पोर्टल रद्द करना बोल के डिमांड कर रही और पोड भूमि को पट्टा देना बोल के डिमांड कर रही और इस साथ ही साथ
जिस तरीके से 1 लाख रुपए कर्जा माफ करते बोल के बोले थे, वो कर्जा माफ करना बोल के कांग्रेस पार्टी डिमांड कर रही है। और इस आज के कार्यक्रम में बेला मंडल के, जैनत मंडल के, आदिलाबाद कॉन्स्टिट्यूंसी के सारे लोगों का मैं शुक्रिया अदा करता हूँ। साथ ही साथ सुजाता मैडम, संजय रेड्डी साहब और मंडल प्रेसिडेंट और ब्लॉक कांग्रेस प्रेसिडेंट और सीनियर लीडर्स और ISO इंचार्ज वडनाला श्रीनिवास सबका मैं शुक्रिया अदा करते हुए अपनी बात खत्म करता हूँ। आदाब, नमस्कार। బేల మండలంలోని స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కీర్తన డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎమ్మెల్యే జోగురామన్న హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వరప్రసాద్ కాలేజీ వార్షిక ప్రణాళికను చదివి వినిపించారు. ప్రముఖ యూనివర్సిటీలో సీటు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. తల్లిదండ్రుల ఆశయాలను, గురువుల ఉపదేశాలను ఆచరణలో పెట్టి భవిష్యత్తులో స్థిరపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అదేవిధంగా ఎంపీపీ మూడు జిల్లాల లోపల దాదాపు 11 ఉమ్మడి జిల్లాల లోపల మన కీర్తన కళాశాలకి మనమే ఈరోజు రూపట్టేగా ఉంటున్నాము, మనమే ఆదర్శంగా ఉంటామని ఈ సందర్భంగా నేను గర్వకారణంగా తెలియజేస్తున్నాను. మరొక అద్భుతమైన ఆవిష్కరణ గూగుల్ ప్లే స్టోర్ లో కీర్తన డిగ్రీ కాలేజ్ ఒకటే ఎంటైర్ తెలంగాణలో ఉందని మరొకసారి వేసుకుంటాం. సో ఇది మనం కొన్న యాప్ కాదు, కొనుక్కున్న యాప్ కాదు. సో మన అధ్యాపకులు తయారు చేసిన, మన సాఫ్ట్వేర్ నిపుణులు తయారు చేసిన యాప్. దాంట్లో మనం PDF నోట్స్ ఇస్తున్నాము, PDF స్టడీ మెటీరియల్ ఇస్తున్నాము. ఏంటంటే అంటే మనం సిటీలో ఉన్న కాలేజీతో పోల్చుకోవాలి. ఇచ్చోడు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 2 రోజుల నుంచి నిర్వహిస్తున్న రీజనల్ ఇగ్నైట్ ఫెస్ట్ నేటితో ముగిసింది. ఇక వివిధ గురుకులాల పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ప్రతిభను కనపరిచారు. అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితిల సెషన్లపై నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో RCO గంగాధర్, అలాగే ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ గురుకులం ఆధ్వర్యంలో మన ఆదిలాబాద్ రీజియన్ స్థాయిలో నిర్వహించబడుతున్నటువంటి ఇగ్నైట్ ఫెస్ట్ కార్యక్రమానికి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని బాలుర పాఠశాల కళాశాలలో ఆతిథ్యాన్ని ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1225 మంది. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో రేపు ఆరట్టు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి విశాల్ శర్మ తెలిపారు. ఆరట్టు మహోత్సవంపై ఆయన అమ్మా న్యూస్తో మాట్లాడారు. ఉదయం స్వామివారికి పల్లకి సేవ, అలాగే చక్రతీర్థ స్నానము, ముత్తడివాగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, జనరల్ సెక్రటరీ నాగార్జున రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. అమి శరణం స్వామియే శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయావర రక్షరక్ష మహాబాహో శాస్త్రే స్తుభ్యనమామ్యం. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయం సుంకిడి నందు రేపు అనగా 1 డిసెంబర్ 2022వ తేదీన గురువారం రోజున ఆలయ ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామి వారికి చక్రస్నానంగా అరట్టు పూజ మహోత్సవ కార్యక్రమము ప్రాతకాలం బ్రహ్మముహూర్తంలో ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా అయ్యప్ప స్వామి వారికి పల్లకి ఊరేగింపుతో గ్రామం అంతా కూడా నగర వీధులలో తింపేసి ఆ యొక్క మహిళలతో, భక్తులతో, హారతులతో స్వామివారి పల్లకిని ఆహ్వానించి
రంగురంగుల ముగ్గులు వేసి అలా అందరూ కూడా తమ తమ ఇంటిని అలంకరించుకుంటారు. తర్వాత మంగళహారతులతో స్వామివారిని స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని శివాజీనగర్ కొలిలో మహాలక్ష్మి అమ్మవారి వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించి సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీమాత్రే నమః. ఖానాపూర్ శివాజీనగర్ తిమ్మాపూర్ గ్రామంలో ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ప్రాతకాలం ముందు 6 గంటలకు గణపతి గౌరీ పూజ, స్వస్తి పుణ్యావాచనము, రక్షాబంధనము, పంచగవ్య ప్రాశనము, తదనంతరము మూల విరాట్టుకు పంచామృతాభిషేకం చేసి తర్వాత మండపార్చన సర్వతోభద్ర. శ్రీమాత్రే నమః. ఖానాపూర్. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. టీఎన్జీఓ సంఘ భవనం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. బీడీ కార్మికులకు జీవన భృతి అమలు చేయాలని కోరారు. కలెక్టర్ కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి బీడీ కార్మికురాలికి 2016 రూపాయల జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. 2014లో ఎలక్షన్లు జరిగినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బీడీ కార్మికులకు పరిశ్రమ సంక్షోభం ఉంది, పని లేదు, అర్ధ ఆకలితో అలమాటిస్తున్నారు. మన తెలంగాణ మనకు వస్తే నేను బీడీ కార్మికులందరికీ ఒక తోబొట్టుగా ఉంటా, ఆడపడుతుల కన్నీళ్ళు నేను చూడనని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వాగ్దానం చేసిండు. దాన్ని మర్చిపోవటం వల్ల మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యాలు ఎండకడుతూ నిరసన తెలిపారు. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించి కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆదివాసీలు అత్యంత చీకటిమయంలో కూరుకుపోయారని కాంగ్రెస్ నాయకుడు వెడ్మా బొజ్జు అన్నారు. పెంబి అలాగే ఇంద్రవెల్లి మండలాల్లో వర్షాల వల్ల పంటలు నీట మునిగి నిత్యావసర సరుకుల కొట్టుకుపోయినప్పటికీ ఎమ్మెల్యే ఏ ఒక్కరికి సహాయం చేయలేదన్నారు. రైతులను నట్టేట ముంచుతూ పండించిన వరికి అడ్డకోలుగా తూకాలు వేస్తూ ఫ్యాక్టరీలు కట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. కనీసం ఎమ్మెల్యే అయినా పోయి రికమెండ్ చేసిన ఆధారాలు ఉన్నాయంటే ఎక్కడ కూడా లేవు. అంటే ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యేకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా అటవీ ప్రాంతం ఉన్న ప్రాంతం ఖానాపూర్ నియోజకవర్గం. మరి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా గారు కనీసం ఆదిలాబాద్లో కనీసం ఏదైతే టీఎస్ మీటింగ్లో 75 మీటింగ్లో కావచ్చు ఎక్కడైనా మీరు మాట్లాడినరా? కనీసం ఈరోజు ఇంత దాడులు జరుగుతున్నా కనీసం ఎవరికైనా పోయి పరామర్శించారా? ఎవరిని కూడా పరామర్శించరు. వీళ్ళు దద్దమ్మలు, వీళ్ళకి చేత కాదు. రైతులు విసురు తలిగి వీళ్ళందరూ కూడా సర్వన్యాయం అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. తప్పకుండా రైతు సోదరులారా మీరెవరు ధరణి పోర్టల్ రద్దు చేయాలని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతాంగ సమస్యలపై నిరసన తెలిపారు. రైతుల వద్ద పట్టాలు ఉన్న ధరణి వెబ్సైట్లో పేర్లు లేవని తెలిపారు. ప్రభుత్వానికి పేద రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు. ఇక ధరణి వెబ్సైట్ను రద్దు చేయాలని, పోడు భూములు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం చెన్నూరు తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యల మీద ఒక పోరాటం చేయాలని సంకల్పించడం జరిగింది. ధరణి పోర్టల్ వల్ల ఎంతో మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ధరణి వచ్చిన తర్వాత రైతుల దగ్గర పట్టా పుస్తకాలు ఉంటున్నాయి, కానీ ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఎత్తలేవు. సర్వే నెంబర్లు తప్పు పడ్డాయి చాలా దగ్గరలో. ఒకరి సర్వే నెంబర్ ఇంకొక రైతు కూడా అలాట్ చేయడం, దానివల్ల అనేక తగాదాలు వస్తున్నాయి.
ఇవాళ ప్రతి రైతులందరూ కూడా తహసీల్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఈరోజు కోర్టులకి 2 రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఆదిలాబాద్లో కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు గజేందర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్ అలాగే టీపీసీసీ సభ్యులు వన్నెల అశోక్లు పాల్గొని రైతులతో కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కి వినతిపత్రాన్ని అందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోడు సాగులపై కూడా ఫారెస్ట్ రెవెన్యూ అధికారుల చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని తెలిపారు. ఇక నియోజకవర్గ సమస్యలపై కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో పోరాటం చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. మొన్న ఎఫ్ఆర్ఓ చనిపోతే 50 లక్షలు మరి ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నట్టు ప్రభుత్వం రైతులు చనిపోతే ఎందుకు మరి ఆదుకోవట్లేదు, వారి కుటుంబంలో ఎందుకు ఉద్యోగం ఇవ్వట్లేదని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు కేసీఆర్ డిమాండ్ చేస్తున్నాము. మరి అదే విధంగా ఏదైతే రైతు బంధు 5,000 ఇస్తున్నారో 5,000 చూపించేసి మిగతా ఇన్పుట్ సబ్సిడీలు అన్ని తీసేశారు. రైతులు అదొక్కటి గమనించండి. మనం కేవలం రైతు బంధు ఒక్కటే చూస్తున్నాము. రైతు బంధు 5,000 ఇచ్చి మన దగ్గర నుంచి 20,000 తీసుకుంటున్నాడు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధుని సంవత్సరానికి ఎకరానికి 15,000 చొప్పున ఇస్తుంది. వీళ్ళు ఏదైతే టీఆర్ఎస్ ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.